ఈ మధ్య మీ వెహికల్స్ మధ్యలో ఆగిపోవడం కావచ్చు, కానీ మైలేజ్ తక్కువగా ఇవ్వడం కావచ్చు, కానీ లేదంటే సడన్గా సర్వీసింగ్ సెంటర్లోకి వెళ్ళే కొన్ని కాషన్స్ ఇవ్వడం కానీ జరుగుతుందా? ఎస్, ఈ మధ్య చాలామంది వెహికల్ ఓనర్స్ ఇటువంటి రీజన్స్ తోటి సర్వీసింగ్ సెంటర్లకు వెళ్తున్నారు. అయితే మనకు తెలియకుండానే మన బండ్లలోకి ఒక కొత్త ఫ్యూయల్ వచ్చేసింది. అయితే ఈ మధ్య బైక్ మైలేజ్ తగ్గడం, ఇంజన్ ఖరాబ్ అవ్వడం, బండి మధ్యలో ఆగిపోవడం, గ్యాస్కెట్లు అరిగిపోవడం అండ్ కొన్ని కెమికల్ రియాక్షన్స్ ఈ ఇథనాల్ పెట్రోల్ వాడడం వల్ల జరుగుతుందని చాలామంది కస్టమర్స్ కంప్లైంట్స్ రేజ్ చేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది ఇలా? E20 పెట్రోల్ అంటే 80% పెట్రోల్ ఉంటే 20% ఇథనాల్ కలిపిన ఫ్యూయల్ ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా పెట్రోల్ బంకుల్లో ఇదే అందుబాటులో ఉంది. అయితే ఈ E20 పెట్రోల్ గురించి గత కొంతకాలంగా చాలా చర్చ జరుగుతుంది. కొందరు ఇది దేశానికి ఉపయోగపడే మంచి నిర్ణయం అంటుంటే, ఇంకొందరు దీనివల్ల వెహికల్స్కి నష్టం జరుగుతుందని చెప్తున్నారు. మరి ఇందులో నిజమెంత? అసలు E20 పెట్రోల్ని ఎందుకు తీసుకొచ్చారు? దీనివల్ల నిజంగానే బండ్లకు సమస్యలు వస్తున్నాయా లేదా? మన ఇండియా ముడి చమురు అవసరాల్లో 85% పైగా విదేశాలపైనే ఆధారపడుతుంది. అయితే ఈ మధ్య పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధాలు కావచ్చు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం వల్ల నేరుగా మన దేశంపై ఆ ప్రభావం పడింది. అందుకే విదేశీ చమురుపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే దీనిని 2030 వరకు చేరుకోవాలనుకున్నా కూడా దానికంటే ముందే 2025 లోపే దీన్ని తీసుకొచ్చేసారు ఇండియాలోకి. ఇథనాల్ అనేది చెరుకు, మొక్కజొన్న, బియ్యం, గోధుమలు వంటి కొన్ని ఉత్పత్తుల నుంచి తయారవుతుంది. దీనికి ఆక్టేన్ నంబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే బ్రెజిల్ లాంటి దేశాల్లో 100% ఇథనాల్తో నడిచే వెహికల్స్ కూడా ఉన్నాయి. అయితే అక్కడ వాహనాలు మొదటి నుంచే ఆ ఇంధనానికి అనుగుణంగా తయారు చేస్తారు. అయితే ఇండియాలో ఒక చర్చ మొదలైంది. ఎందుకంటే ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న లక్షలాది వెహికల్స్ E20 కోసం తయారు చేయబడినవి కాదు. ముఖ్యంగా 2023 కంటే ముందు తయారైన కొన్ని బైకులు, కార్ల విషయంలో జాగ్రత్తలు అవసరమని వాహన తయారీ సంస్థలు చెప్తున్నాయి. పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్లో ఉష్ణశక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల E20 వాడటం వల్ల మైలేజ్ 3 నుంచి 6% వరకు తగ్గే అవకాశం ఉందని నీతి ఆయోగ్, SIAM అలాగే కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు కూడా పేర్కొన్నాయి. అయితే అన్ని వెహికల్స్లో ఒకే విధంగా ఉండడం లేదు. ఇథనాల్కు సహజంగా హైగ్రోస్కోపిక్ అనే లక్షణం ఉంటుంది. అంటే గాలిలోని తేమను ఆకర్షించే స్వభావం. దీని వలన ఎక్కువ కాలం వెహికల్ని ఉపయోగించకుండా ఉంచితే కొన్ని పరిస్థితుల్లో నీరు ఇథనాల్ విడిపోయే అవకాశం ఉందని కొన్ని రీసెర్చ్లు చెప్తున్నాయి. అయితే ఇంకొక వైపు కొందరు మెకానిక్లు కావచ్చు, బైకర్లు కావచ్చు, వెహికల్లో ఉన్నటువంటి రబ్బర్ పైపులు దెబ్బతినడం, గ్యాస్కెట్లు పాడవడం, బండి స్టార్ట్ కాకపోవడం వంటి కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. 2023 తర్వాత రిలీజ్ అయినటువంటి వెహికల్స్ E20కి అనుగుణంగానే తయారవుతున్నాయి. అందులో హీరో, హోండా, బజాజ్, టీవీఎస్, యమహా, సుజుకి, రాయల్ ఎన్ఫీల్డ్, KTM వంటి కంపెనీలు వాటి యొక్క కొత్త మోడళ్లను E20 సపోర్ట్తోనే విడుదల చేస్తున్నాయి. పాత వెహికల్స్లో కొన్ని పార్ట్స్ని మార్చుకోవాల్సిన అవసరం ఉండొచ్చని కంపెనీలు సూచిస్తున్నాయి. అయితే ఇథనాల్ వల్ల దేశానికి లాభాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని, చమురు దిగుమతులు తగ్గుతాయని, రైతులకు అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెప్తుంది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం వల్ల దేశానికి 1,00,000 కోట్ల రూపాయలకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని చెప్తుంది. అయితే దీనిని విమర్శించే వాళ్ళు ఒక కొత్త వాదనతో వస్తున్నారు. ఇథనాల్ వల్ల చమురు కంపెనీలకు ఖర్చు తగ్గుతున్నా ఆ ప్రయోజనం వినియోగదారులకు అందడం లేదని అంటున్నారు. పెట్రోల్ ధరలు తగ్గపోవడం వల్ల సామాన్యులకు పెద్దగా లాభం కనిపించడం లేదని అభిప్రాయపడుతున్నారు. ఇథనాల్ పరిశ్రమలపై కూడా వివాదాలు ఉన్నాయి. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఇథనాల్ ప్లాంట్ల వల్ల కాలుష్యం, నీటి వినియోగం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రజల నిరసనల వల్ల ఇథనాల్ కంపెనీల ఏర్పాట్లు కూడా నిలిచిపోయాయి. ఇంకొక వైపు పరిశ్రమలు మాత్రం అన్ని పర్యావరణ నిబంధనలు పాటిస్తున్నామని చెబుతున్నాయి. అయితే ఈ మధ్య పాత వెహికల్స్ కోసం E0 లేదా E5 పెట్రోల్ అందుబాటులో ఉంచాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దేశ ఇంధన భద్రత, రైతుల ప్రయోజనాలు, చమురు దిగుమతుల తగ్గింపు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రాధాన్యం ఇచ్చింది సుప్రీంకోర్టు. అయితే కొన్ని కొత్త వెహికల్స్కి E20 వల్ల పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ లేవని కంపెనీలు చెబుతున్నాయి. అలాగే పాత వెహికల్స్ ఓనర్స్ మాత్రం వాళ్ళ యొక్క వెహికల్స్కు E20కి అనుకూలమా కాదా అనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి.
ఫ్యూయల్ క్యాప్పై E20 మార్కింగ్ ఉందో లేదో చూడాలని వాళ్ళు సూచిస్తున్నారు. అయితే మొత్తానికి E20 పెట్రోల్ నిజంగానే ఒక సైలెంట్ కిల్లరా, లేదంటే దేశ భవిష్యత్తు కోసం తీసుకున్న అవసరమైన నిర్ణయమా అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఇండియా ఇంధన రంగంలో E20 ఒక పెద్ద మార్పు. ఈ మార్పు వల్ల ఎవరు లాభపడతారు, ఎవరు ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది రాబోయే రోజుల్లో మరింత స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. అయితే కొందరు బైకర్స్ ఏమంటున్నారంటే, మీది ఒకవేళ BS3 లేదా అంతకంటే పాత బండి అయితే టెన్షన్ పడకుండా పెట్రోల్ బంకుల్లో లేదా సర్వీస్ సెంటర్లలో ఫ్యూయల్ సిస్టమ్ క్లీనర్ ఉంటుందని చెప్తున్నారు. దీనిని ప్రతి 1000 కిలోమీటర్స్కి ఒకసారి ఫుల్ ట్యాంక్ చేపించి వాడమని సజెస్ట్ చేస్తున్నారు. ఈ లిక్విడ్ ఏం చేస్తుందంటే ఇంజన్లో ఇథనాల్ వల్ల ఫామ్ అయినటువంటి గమ్ని కరిగించి కంప్లీట్గా ఇంజన్ని క్లీన్ చేస్తుందట. దీనివల్ల పాత బండ్ల ఇంజన్ కూడా చాలా స్మూత్గా ఉంటుందని బజాజ్ అఫీషియల్గా ఓ అనౌన్స్ కూడా చేసింది. అయితే మొత్తానికి E20 పెట్రోల్ నిజంగానే ఒక సైలెంట్ కిల్లరా, లేక దేశ భవిష్యత్తు కోసం తీసుకున్న అవసరమైన నిర్ణయమా అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఇండియా ఇంధన రంగంలో E20 ఒక పెద్ద మార్పు. ఈ మార్పు వల్ల ఎవరు లాభపడతారు, ఎవరు ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది రాబోయే రోజుల్లో మరింత స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది.